జై గురుదేవ దత్త. మనం ఇప్పుడు సర్పశాపం గురించి తెలుసుకుందాం. అసలు సర్పశాపం ఎలా వస్తుందంటే, మన తాతలు ముత్తాతలు ఎవరైనా సరే సర్పాన్ని చంపడం కానీ, వధ చేయడం కానీ, బాధ పెట్టడం కానీ, కాల్చడం కానీ, దానికి ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ, సగం నరకడం కానీ చేసే కృత్యాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉంటాయి. ఒకవేళ ఈ వీటిని నిందిస్తూ ఉండడం కానీ, లేదా వాడి యొక్క సంపర్కం జరిగేప్పుడు చూస్తూ ఉండడం కానీ, వీడియో చూస్తుంటారు కదా, అలాంటి ఏవి చూసినా కూడా సర్పశాపం కింద లెక్క. ఈ సర్పశాపాలు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, కొంతమందికి ఏమో మీరు కనుక అది ఏం చేయలే, మిమ్మల్ని అది వెళ్తూనే ఉంది దారిలో, మీరు వెళ్ళి స్వయంకృతంగా దాన్ని బాధ పెట్టి చంపారంటే మాత్రం మీకు కళ్ళు పోతాయి. ఫస్ట్ జరిగేది చాలామందికి కళ్ళు కనబడవు ఒకటి. రెండోది ఏం కనబడంటే, కొంతమంది మగవాళ్ళు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళుగా పుడుతుంటారట. ఇందువల్ల ఈ సర్పశాప ప్రభావం వల్ల. ఇవన్నీ సర్పశాపంలో జరిగే ప్రమాదాలు. ఇవన్నీ కూడా శరీరం పాండు రోగంతో ఉంటారు, కొంతమంది కుష్టి రోగంతో ఉంటారు. ఇవన్నీ కూడా సర్పశాప ప్రభావం వల్లే పుడుతుంటారు. కనుక సర్పశాపం పుట్టినవాళ్ళు కొంతమంది లోపల పుట్టిన శిశువు కూడా పాములానే పుడుతుంటారు. ఇవన్నీ కూడా సర్పశాపాలే. రెండు తలకాలతో పుడుతుంటారు, కమల పిల్లగా పుడుతుంటారు. ఇవన్నీ సర్పశాపంలోనే సంబంధించినవే. ప్రతి వ్యక్తికి సర్పశాపం ఉందా లేదా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే, రాహు అష్టమంలో పడ్డా, రాహు ప్రభావం మీ మీద ఉన్న షష్టంలో పడ్డా, ఓకేనా, ఈ రాహు ప్రభావం మీకు తీవ్రంగా ఉందంటే అర్థమైపోతుంది. అంటే సర్పశాపానికి మీకు బాగా దగ్గరగా ఉన్నారని అర్థమైపోతుంది. అందుకే సర్పశాపం తగలకుండా అంటే ఏం చేయాలంటే, నాగపంచమి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, పుట్టలో పాలు పోయటం, లేదా నాగదేవత విగ్రహం పైన అభిషేకం చేయడం, అలా చేస్తున్నా సరే ఈ సర్పశాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇంకో శాపం, సర్పశాపం కనుక బలంగా ఉంది, అసలు గుర్తు ఏంటంటే మీకు సంతానం రాదు, వివాహం జరగదు, సర్వసుఖాలు ఉండవు. సర్పశాపం ప్రభావం వల్ల భార్యాభర్త అన్యోన్యత ఉండదు. ఒకటి కాదు, అనేక సమస్యలు ఇస్తాయి. ఇది ఏ రకమైన మీరు ఇబ్బంది పడుతున్నారో చూసుకొని దానికి సంబంధించి పరిహారం చేసుకుంటే తద్వారా క్లియర్ అవుతుంది. ఎలాగా? దంపతులు అన్యోన్యంగా లేరా, సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఎప్పుడు చేయాలి? మంగళవారం చుట్టూ చేయాలి. అదే కనుక ఈ సంతానం లేదా ఆదివారం కూడా చేయాలి. అదే కనుక భార్యాభర్త మధ్య ప్రేమానురాగం బాగా పెరగాలంటే శుక్రవారం కూడా చేయాలి. అలా కనుక మీకు ఇంకా బుద్ధిమాంద్యాదులు బుద్ధి వికసించట్లేదు, అమాయకంగా ఉన్నారంటే బుధవారం కూడా చేయించాలి ప్రదక్షిణం సుబ్రహ్మణ్య స్వామికి. అలా చేయడం వల్ల కూడా ఈ నాగదోషాలు మనం పరిహరించుకోవచ్చు. రెండో విశేషం అంటే, కొంతమందికి చాలామందికి బియ్యపిండితో సర్ప దేవతను తయారు చేసి చక్కగా ఒక ఆకారంగా పెట్టుకొని దాన్ని మండపంలో పెట్టుకొని దాన్ని చక్కగా సర్పదేవతకి షోడశోపచార పూజ చేసి సర్పసూక్త విధానంగా అర్చన చేసి ఇది మంగళహారతి అన్నీ ఇచ్చిన తర్వాత ఆ సర్పదేవతని గతంలో మీరు సర్పాన్ని చంపి ఉన్నట్లయితే, ఆ వధ చేసి ఉన్నట్లయితే ఇది అర్చన చేసినటువంటి గోధుమతో చేసినటువంటి సర్పదేవత బొమ్మని అగ్నిహోత్రంలో వేసి సర్పసూక్తంతో హోమం చేయాలి. అప్పుడు ఈ సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇంకా విశేషం ఏంటంటే, బాగా తీవ్రతగా ఉన్న వాళ్ళైతే బంగారంతోనూ, కొంచెం తక్కువ తీవ్రత ఉంటే వెండితోనూ, ఇంకా తక్కువ తీవ్రత ఉంటే రాగితోనూ చక్కగా ప్రతిమ చేయించి దాన్ని అర్చన చేసి సర్పసూక్త విధానంగా ఒక 11 రోజులు కానీ 21 రోజులు కానీ అర్చన చేసి సర్పశాంతి కోసమని దాన్ని దానం చేసేయాలి. చేయడం వల్ల కూడా సర్పదోషాలు పోతాయి. తద్వారా సంతానము, వివాహము, ఉద్యోగము, ఆరోగ్యము ఏది కావాలనుకున్నా సరే సర్పశాపం పోవడం వల్ల అవి లభిస్తుంటాయి. కనుక ఇన్ని దోషాలను గమనించి అసలు ఏ దోషం ఉందో తెలుసుకోవాలంటే ముందు జాతకంలోకి వెళ్ళాలి. జాతకంలో అష్టమంలో రాహు ఉన్నాడా, సప్తంలో రాహు ఉన్నాడా, షష్టంలో రాహు ఉన్నాడా, అసలు ఎక్కడ రాహు ఉన్నాడు, కుటుంబంలో రాహు ఉన్నాడా, ఎక్కడ రాహు ఉన్నాడు చూసుకొని ఆయన ప్రభావం ఎంత ఉందో చూసుకొని దాని తగినట్టుగా ఉపశమనం చేసుకుంటే తద్వారా గ్రహశాంతి ప్రభావం వల్ల ఈ సమస్య క్లియర్ అవుతుంది. జై గురుదేవ దత్త.